ఒంట్లోనే కిలో లెక్క షుగర్ ఉంది. ఇంకా మీకు షుగర్ ఎందుకు? నా ఒంట్లో గ్రాముల లెక్క కూడా లేదే, నాకు పెట్టు. అయితే మీ అమ్మని అడిగి తీసుకోండి. పెట్టండి పెట్టండి. ఇదిగోవే. చేతిలో వద్దులేనానమ్మా, డైరెక్ట్ గా నోట్లో పోసేసి. ఎందుకు నాన్నా? చేతిలో పోస్తే నీ చేతిలో కొంత, నా చేతిలో కొంత, కింద కొంత పడిపోతుంది. అదే నోట్లో పోస్తే పిసరంతా కూడా వేస్ట్ చేయకుండా మొత్తం తినేయచ్చు. అయ్యో, నా తండ్రి నా తండ్రి, నా పొలికే. అందరూ చచ్చాక పుడితే వీడు మాత్రం నువ్వు బతుకుండగానే పుట్టాడు. ఏంటి? ఏం లేదు, పొదుపులో నిన్ను మించిన వాడు అవుతాడు అంటున్నాను. అయ్యో, సరే సరే, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళు. అయ్యో, ఇది మా అమ్మ షష్ఠి పూర్తికి ఇచ్చింది. ఇది మా పెద్దన్న పెళ్లిలో ఇచ్చింది. ఇది నా పెళ్లిలో ఇచ్చింది. ఇచ్చింది కాదు, వాళ్ళకి తెలియకుండా నువ్వు తెచ్చింది. అవును, ఇచ్చారు కాబట్టి తెచ్చాం. ఎవరిచ్చారు? పిల్లికి బిచ్చం పెట్టని మీ అమ్మ, బర్గర్ కొనడానికి కూడా బాధపడే మీ బామ్మ ఎవరిచ్చారు? ఎవరొకరు ఇచ్చారు. మధ్యలో మీకొచ్చిన బాధ ఏంటి? ఇస్తే నాకేం బాధ, ఇవ్వకుంటే కొట్టుకొచ్చావనే నా బాధ. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి కొట్టుకొచ్చాను. అంటే ఇవ్వకపోతే కొట్టుకొస్తావా? మరి ఏం చేయమంటారు? మా అమ్మ పెళ్లిలో పెట్టాల్సిన పెట్టుంటే ఇలా కష్టపడి కొట్టుకు రావాల్సిన కర్మ నాకేముంది? బంగారం పెడితే అమ్ముకుంటారని, బట్టలు పెడితే కట్టుకుంటారని ఊటి చేతులతో పంపించింది కాపరానికి. దానికి ప్రతీకారంగా దొరికినవన్నీ లేపుకొస్తున్నాను. కట్నం కింద జమేసుకుంటున్నాను. అయినా నేను పరాయి సొమ్ము ఏం తేవట్లే కదా. నా పుట్టింటి సొమ్ము నేను తెచ్చుకుంటున్నాను. ఇందులో తప్పేముంది? సరేలే, ఎంతైనా అదే విత్తనం కదా. మాటలతో మాయ చేయడం, డబ్బు కోసం పాపాలు చేయడం మీకు డాల్డాతో పెట్టిన విద్యగా. డాల్డాతో కాదు, వెన్నతో పెట్టి విద్య, వెన్నతో పెట్టి విద్య. తెలుసు తెలుసు, వెన్న రేట్ ఎక్కువని మీ అమ్మ డాల్డా వాడుతుంది కదా, అందుకనే డాల్డా అన్నాను. సర్లేండి, మేం చేసిన మాయలు మోసాలు పాపాలేంటో చెప్పండి. లేదంటే ఈ ఉన్న టవల్ కూడా పీకించుతాను. ఆ పని మాత్రం చేయకే, ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పేస్తా. మీ కకృతి అమ్మ ఆ మధుమతిని మోసం చేసి ఇల్లు లాక్కుందట. నిజమా? అంతేకాదు, ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కట్టుబట్టలతో బయటికి నెట్టేసిందట. అయ్య బాబోయ్, అంత పని చేసిందా? నమ్మలేకపోతున్నానండి. కానీ నిజం. పాపం మా మధుమతి నడి రోడ్డు మీద సామాన్లు పెట్టుకొని ఆశ్రయం లేకుండా కూర్చుంటే ఈ తమ్ముడు తప్ప తాగి ఏడ్పించొచ్చాడంట. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? ఆ ముసలిది చెప్పింది. చిచ్చి, సరణ ఆసరా అయిపోద్ది. బామ్మ మా అమ్మ ఇంకేం చెప్పింది? మీ అమ్మ నాకేం చెప్పలేదే. అమ్మ కాదు, బామ్మ. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? ఆ ముసలిది చెప్పింది. చిచ్చి, సరణ ఆసరా అయిపోద్ది. బామ్మ మా అమ్మ ఇంకేం చెప్పింది? మీ అమ్మ నాకేం చెప్పలేదే. అమ్మ కాదు, బామ్మ. ఆ మధుమతి ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారు. రేపు ఆ ఇల్లు అమ్మేస్తుందట. దానికేం పోయే కాలం. అసలు మా ముసలిదానికి ఆడని కొట్టాలి. ఇల్లమ్మేది బామ్మ కాదు, మీ అమ్మ. ఓహో, ఎప్పుడూ డబ్బు డబ్బు అని ఆ డబ్బు కోసం అడ్డమైన పాపాలు చేస్తుంది. చివరికి ఏమైపోద్దో ఏంటో. తినడానికి చికెన్ టిక్కా లేక, పడుకోవడానికి ఫామ్ హౌస్ లేక, కట్టుకోవడానికి కంచిపట్టి చీర లేక గిన్నె నీళ్ళలో దూకి గిన్నె నీళ్ళనా? అంటే మీ అమ్మ పిసినార్ది కదా, బావి నీళ్ళలో దూకితే నీళ్లు పాడవుతాయని గిన్నెల్లో దూకి చస్తుంది అన్న. అది నిజమే. ఏది ఏమైనా దేవుడు అనేవాడు ఉంటే ఆ మధుమతికి చేసిన ద్రోహానికి తగిన శాస్తి చేస్తాడు. అంతకంతా అలమిచ్చిలా చేస్తాడు. అవును, చేస్తాడు. మళ్ళీ వంట మొదలెట్టేశారా? ఇంతకు ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని చూస్తేనే వంత పడాలనిపించేది. ఈ మధ్య ఎందుకో వాళ్ళు లేకపోయినా వంత పడాలనిపిస్తుంది. నాకు పనుంది, మీరు తాపీగా కూర్చుని పాడుకోండి వంట. అవును, పాడుకోండి వంట. మెడబట్టి గెట్టేశా, వీధిలోకి నెట్టేశా, రోడ్డు మీదకి నెట్టేశా.
కష్టసుఖాలు చీకటి వెలుతురులాంటివండి. అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వాటికి భయపడితే అసలు జీవితమే ఉండదండి. ముందున్నదంతా మంచి కాలమేనండి. నాకు మంచే జరుగుతుంది, ఆ దేవుడు మంచే చేస్తాడని పాజిటివ్ గా ఊహించుకోండి. తులసి, అమ్మా తులసి, బామ్మ ఎంతసేపైందొచ్చే? నువ్వు బకెట్ నిండిన విషయం కూడా పట్టించుకోకుండా నీళ్లు పారబోస్తున్నప్పుడు వచ్చాను. ఏదో ఆలోచిస్తూ. నువ్వు ఈ లోకంలో లేవని నాకు అర్థమైంది. ఈ లోకంలోకి రాబోయే నీ చిట్టి కొడుకు గురించి ఆలోచిస్తున్నావు, అవును కదూ? లేదు బామ్మ, ఆ చిట్టివాడు ఈ లోకంలోకి రావటానికి కారణమైన ఓ బంగారు తల్లి గురించి ఆలోచిస్తున్నాను బామ్మ. అర్థమైంది తులసి. నీకు మనసనేది ఒకటి ఉంది కాబట్టి చేసిన మేలుకి ఆ మధుమతిని తలుచుకుంటూ ఆమెకు జరిగిన అన్యాయానికి బాధపడుతున్నావు. కానీ ఈ ఇంట్లో ఉన్న కొన్ని పశువులు మాత్రం పండగ చేసుకుంటున్నాయి. పాపం ఆ అమ్మాయి ఎక్కడుందో, ఎలా ఉందో, ఏమైపోయిందో. బామ్మ, ఆ విషయం తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. ఆ పిల్ల ఏం పాపం చేసిందని బామ్మ వీళ్ళింత పాపాన్ని కొడికట్టారు? ఏ వీళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడమే నేరమా? వీళ్ళు చేసిన అన్యాయాల్ని ఎదిరించడమే ద్రోహమా? అంత దానికి ఇంత పెద్ద శిక్ష విధిస్తారా బామ్మ? వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. వీళ్లకు పొయ్యే కాలం దగ్గర పడి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు. చేసిన పాపం ఊరికే పోదు. ఈ రోజు ఆ మధుకు చేసిన అన్యాయానికి ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తారు. పెద్దదానివి, అలాంటి మాటలు మాట్లాడకూడదు బామ్మ. ఎందుకంటే బాధపడే కళ్ళు మనవే, బాధ పెట్టిన ముళ్ళు మనవే. దేని కష్టం వచ్చినా కన్నీళ్లు పెట్టాల్సింది మనమే బామ్మ. నిజమేనే, ఆ మధుకు ద్రోహం చేశారని తెలిసినా చూస్తూ ఉండగలిగాం కానీ వీళ్ళని ఆపలేకపోయాం, వాళ్ళని ఆదుకోలేకపోయాం. ఎందుకంటే భయం. నీ అత్త కాపురం తీస్తుందేమోనని నీ భయం, కడుపు మడుస్తుందేమోనని నా భయం. ఆ భయమే మధు జీవితం బజారు పాలు కావటానికి కారణమైంది. అంటే ఆ అమ్మాయి జీవితం నాశనం అవటానికి ప్రత్యక్షంగా తల్లి కొడుకులు కారణమైతే పరోక్షంగా మనము కారణం. కాబట్టి మనలాంటి స్వార్థపరులకి బాధపడే అర్హత లేదమ్మా. నిజమే బామ్మ, ఆ అమ్మాయి నాకు చేసిన ఉపకారానికి ఆ రోజు మనసులో పొగుడుకున్నాను. ప్రతిరోజు 10 సార్లు ఆ అమ్మాయిని తలుచుకున్నాను. కానీ ఆ అమ్మాయి నడి వీధిలో ఉందని తెలిసి కూడా ఆ అమ్మాయికి ఏమీ సాయం చేయలేకపోయాను. బామ్మ, అసలు నేను మనిషిని అంటావా? అసలు నా కృతజ్ఞత భావం ఉందంటావా? బాధపడకు తులసి, నీలో ఏ స్వార్థం లేదు కాబట్టే ఏమీ కాని ఆ మధు కోసం ఇంత బాధపడుతున్నావు. అయినా కష్టాలు కన్నీళ్లు ఎల్లకాలం ఉంటాయా? వాటి పని అవి చేస్తూ ఉంటే మన పని మనం చేసుకుంటూ పోవాలి. అదే జీవితం. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. మంచి వాళ్లకు చెడు జరిగింది అంటే అంతకంటే మంచి ఏదో జరగబోతుందని అర్థం. కాబట్టి ఆ మతిమతికి ఇంతకంటే మంచి రోజులు వస్తాయి. నువ్వు చూస్తావు. కావాలంటే రాసిస్తాను. ఎక్కడ సంతకం పెట్టించుకుంటావో పెట్టించుకో. బామ్మ, నీ నోటి పుణ్యమాన అలా జరిగితే అంతకంటే ఇంకేం కావాలి? కాని అప్పటిదాకా ఆ మధు ఎక్కడుంటుందో, ఏం చేస్తుంటుందో. మధు, 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 మధు. ఏంటి ఇదంతా? ఇంత ఘోరం జరుగుతున్నా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి?
నేను నీకు అంత పరాయిదాన్ని అయిపోయానా? ఒక్క ఫోన్ చేసుంటే నేను వచ్చుండేదాన్ని కదా. ఏ అంత కష్టాల్లో కూడా నేను గుర్తుకు రాలేదా? అది కాదే, నిన్నిలా చూస్తుంటే చాలా బాధగా ఉందే. ఎవరూ లేందాన్లా ఇక్కడుండాల్సిన కర్మ నీకేంటి? మన ఇంటికి వెళ్దాం పదా. అవునమ్మా, మాకు సుశీల్ ఎంతో, నువ్వు కూడా అంతే. నిన్ను కడుపులో పెట్టుకు చూసుకుంటాం. రామ్మా. మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ ఆంటీ. కానీ ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో నేనెక్కడికి రాలేను. దయచేసి నన్ను బలవంత పెట్టకండి. లేదే, నువ్వు వచ్చి తీరాల్సిందే. నువ్వు రాకపోతే నేను నీతోనే ఇక్కడే ఉండిపోతాను. చెప్పు, నాతో నువ్వు వస్తావా? నీతో నన్నుండమంటావా? ప్లీజ్ సుసి, నా బాధ అర్థం చేసుకో. ఇక్కడ మీరు తప్ప నాకెవరున్నారు చెప్పు. కాకపోతే నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవి పూర్తయ్యే వరకు నేను మీ దగ్గర ఉండకపోవడమే అందరికీ మంచిది. అదేంటమ్మా, నేను ఊళ్ళో లేనప్పుడు ఆ అనసూయ వచ్చి ఇల్లు ఖాళీ చేయించబోతే నువ్వు అడ్డుపడి నీ ఉంగరం తాకట్టు పెట్టి నా పరువు నిలబెట్టావు. నీకు ఈ స్థితి రావడానికి ఒక విధంగా మేమే కారణం అమ్మా. మీరు కారణం ఎలా అవుతారు అంకుల్? అవునే, నువ్వే గనక నా అద్దె విషయంలో కల్పించుకోకుండా ఉండుంటే ఆ అనసూయ ఎవరో నీకు తెలిసేది కాదు. నువ్వెవరో ఆ అనసూయకు తెలిసేది కాదు. ఇలా ఇద్దరి మధ్య శత్రుత్వం పెరిగేది కాదు. నీకింత కష్టం వచ్చేది కాదు. ఒక విధంగా నా సమస్య నీకు చుట్టుకొని నీ జీవితాన్ని బలి తీసుకుంది. నీకు తెలియకుండానే నీ సమస్య కారణమయ్యాం. ఇప్పుడు నువ్వు సమస్యలో ఉన్నావని తెలిసి కూడా నీకు చెయ్యందించకపోతే మేము మనుషులమే కాదమ్మా. నిన్ను నీ స్నేహితురాలి తండ్రిగా కాదమ్మా, నిన్ను నా కూతురిలా భావించి అడుగుతున్నాను. దయచేసి మన ఇంటికి రా అమ్మా. క్షమించండి అంకుల్. గొప్ప మనసుతో మీరు రమ్మని పిలిచినా నేను నెరవేర్చాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. మీ దగ్గరకు వస్తే ఆ బాధ్యతలన్నీ నెరవేర్చడం కష్టమవుతుంది. నేను అనుకున్న లక్ష్యం నెరవేరాక తప్పకుండా మీ దగ్గరకు వస్తాను. మీ మాట కాదన్నందుకు పెద్ద మనసుతో అర్థం చేసుకుని నా ఈ ప్రయాణంలో విజయం సాధించాలని ఆశీర్వదించండి. అంతకు మించి నాకే సహాయం అక్కర్లేదు. పిరికివాడు కష్టాల్లో ఉన్నప్పుడే సాయం అడుగుతాడు. సమర్థుడు మాత్రమే కష్టాలను ఎదుర్కోవడానికి ధైర్యం అడుగుతాడు. నువ్వు కష్టాలకి కాళ్ళు లేక చిక్కలేదమ్మా, కాలం వల్ల చిక్కావు. అందరికీ కాలం కలిసి రావాలి గాని నీ ధైర్యానికి, నీ ఆత్మవిశ్వాసానికి ఆ కాలమే నీతో కలిసి వస్తుంది, వచ్చి తీరుతుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇంకెప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మాత్రం మర్చిపో. అలాగే అంకుల్. వస్తాం తల్లి. వస్తానే. జాగ్రత్త. ఆ దేవుడు అనేవాడుంటే నీకు తప్పకుండా న్యాయం చేస్తాడు. గుడ్ లక్. మాస్టర్ గారి భార్య పోయినట్టుంది. ఆ వంతతో ఇక్కడే చేష్ట వేస్తారేమో. సామాన్లతో పాటు ఆవిడ కూడా బయటపడేదా. మీరు బతికితే తల దించుకుని బతకాలి, చస్తే అప్పు తీర్చి చచ్చిపోవాలి.
ఇప్పుడు ఇది బ్యాటరీ తీసేసిన సెల్ ఫోన్ లాంటిదిరా. అలా పడుంటుంది అంతే. మధుమతి అమ్మొస్తుందిరా. ఎన్నాళ్ళకి వచ్చిందిరా? ఎన్నాళ్ళకి వచ్చిందిరా? అమ్మా మధుమతమ్మ బాగున్నారా తల్లి? అమ్మా నిన్నే ఎలా ఉన్నావు తల్లి? ఏమైందిరా? పిలుస్తున్నా పట్టించుకోకుండా గుళ్ళోకి వెళ్ళిపోయింది. నాకు అదే అర్థం కావట్లేదురా. ఇప్పుడొచ్చినా మన మధుమతమ్మ గలగలా నవ్వుతూ మాట్లాడేదిరా. ఈసారి చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోయినాది. ఏమైంటుందిరా? ఏమోరా, ఆ తల్లి ముఖంలో కోపం చూస్తుంటే జరగరాందేదో జరిగినట్టు అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. ఆ తల్లి ఇంత కోపంగా ఉందంటే ఎవరో ఆ మనసును కట్టపెట్టుంటారా, చాలా బాధ పెట్టుంటారు. అందుకే ఆ తల్లి అలా ఉందిరా. అదే నిజమైతే దేవతలంటే ఆ తల్లిని కష్టపెట్టిన వాళ్ళకి నాశనం మొదలైనట్టే. ఆ తల్లి ఉసురు తగిలి మన శాపం తగిలి వాళ్ళ మట్టి కొట్టుకుపోతారా. మదమ్మను బాధ పెడితే ఆ దేవతను బాధ పెట్టినట్టే. ఈ క్షణం నుంచి నరకం చూస్తారు, సంకనాగిపోతారు. ఆ దేవుడు కూడా కాపాడలేడు. చిచి, ఇలాంటి దిక్కుమాలిన కొంపలో పని చేసే కన్నా ఓ బకెట్ నీళ్ళల్లో దుక్కి చావడం నయం. కర్మ కర్మ, బావి నీళ్ళల్లో అనాల్సింది బకెట్ నీళ్ళల్లో అంటున్నానంటే నాకు ఆ పిసినరి బుద్ధులు వచ్చేసాయన్నమాట. ఏంటే పిసినారి అది ఇది అంటున్నా? ఏం లేదమ్మా, నా చిన్నప్పుడు చీపురు ఇంకా వాడుతున్నానంటే నీ వల్ల పొదుపు నేర్చుకున్నానని ఫీల్ అవుతున్నాను. ఇందులో మీరు వచ్చేసారు. అలాగా? అయితే ఈ నెల నుంచి నీ జీతంలో ఒక 100 కట్టు. ఎందుకు? ఎందుకంటే నేను నీకు పొదుపు నేర్పినందుకు. చాలే నర్మయ్. రే సుబ్బా. వస్తున్నానమ్మా. సుబ్బా. అమ్మా అమ్మా. ఆ వెంకట్రత్నం ఈ నెల వడ్డీ ఇవ్వలేదుగా? ఇవ్వలేదమ్మా. సర్లే వెళ్ళి వడ్డీ తీసుకురా. ఆయనకు బండి లేదమ్మా, కారు ఉంది. అయ్యో నీ బొందుంది. రే నేను తెమ్మంది వాడి బండి కాదు, మన బండిరా. చచ్చా, వాడు వడ్డీ ఇవ్వకపోతే వాడి బండి తేవాలి గాని మన బండి ఎలా తెస్తారమ్మా? నాకు మండిందంటే నేను మంచిదాని కాదు. పో వెళ్ళి రిక్షా తీసుకురా. అలాగేనమ్మా. చిచి, ఈ పాడు పిల్లేంటి నేను వెళ్ళేటప్పుడు రావాలా? ఉసేమంగా నల్ల పిల్ల ఎవరితో కనుక్కోవే. ఏ చంపేస్తారా అమ్మా? నాకు అది ఎదురొచ్చినందుకు ఫైన్ వేస్తాను. పిల్లికి ఫైనా? నాకు నష్టం వస్తే దాని తల్లికి కూడా ఫైన్ వేస్తాను. ఉండు. ఒరే సుబ్బా. అమ్మా రిక్షా తెచ్చానమ్మా. రే నల్ల పిల్ల ఎదురొచ్చిందిరా. అలాగా? అవునరా. అయ్యో ఏమవుతుందో ఏంటో. నిజమేనమ్మా, పాపం ఎప్పుడు ఇక్కడే తిరిగేదమ్మా. మీరు దానికి ఈ రోజు ఎదురొచ్చారు, దానికి ఏమవుతుందోనమ్మా? నాకేమైందో అని నేను కంగారు పడుతుంటే దానికేమవుతుందో అని నువ్వు బాధపడుతున్నావా? అంటే ట్రక్కు కుక్క ఎదురైనా, కుక్కకు ట్రక్ ఎదురైనా బొక్క కుక్కకే కదమ్మా. నాకేమైందో అని నేను కంగారు పడుతుంటే దానికేమవుతుందో అని నువ్వు బాధపడుతున్నావా? అంటే ట్రక్కు కుక్క ఎదురైనా, కుక్కకు ట్రక్ ఎదురైనా బొక్క కుక్కకే కదమ్మా. ఏడ్చవలే కొర్రి వెదవా. వెళ్ళి రిక్షా తీసుకురా. తెచ్చి పెట్టానమ్మా, మీదే లేటు. సరే పదరా పద. అమ్మా, ఇంతకు ముందు పిల్లి, ఇప్పుడు బల్లి. ఏంటమ్మా
ఎదురవుతున్నాయి. అది నాకు అర్థం కావట్లేదే. అయ్యో, బయలుదేరిన దగ్గర నుంచి అన్ని అపశకునాలే. ఇలా ఒకే రోజు 2 అపశకునాలు నా జీవితంలో ఎదురవ్వలేదు. అయ్యో, ఎందుకు ఇలా జరుగుతుందో, అసలు ఏం జరగబోతుందో అని భయం వేస్తుంది. ఆ నల్లోడు చెప్పినట్టు మీకు ఎదురొచ్చినందుకు అవి భయపడాలి కానీ మీరు భయపడ్డం ఏంటమ్మా? మీకేం కాదు, ధైర్యంగా వెళ్ళండి. నాకు బాగా అర్థమైందే. నేను ఈ అపశకునాలతో బయటకు వెళ్ళి ఏ యాక్సిడెంట్ లోనో అని పోతే నా అప్పు తెచ్చకుండా నువ్వు వాడు అలా పారిపోదామని ప్లాన్ చేశారు కదూ. ఆ ఊరుకోండమ్మా. ఆ అప్పు పేరు చెప్తే నిప్పుల్లోంచి లేచొస్తారు. మీరెలా చేస్తారు? ఒకవేళ మీరు నిజంగా చచ్చినా మీ అప్పు తీర్చాక మేము వెళ్తాం. సరేనా అమ్మా? అలా అయితే వెళ్తాను. చావడానికా అమ్మా?